హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి పెద్ద రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో సోమవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం, అలాగే ఏ జిల్లాలో వడగాల్పులు వీస్తాయని తెలుసుకుందాం. వీటితో పాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో సోమవారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైంది. మరోవైపు చూసుకుంటే ద్రోణి పశ్చిమ విదర్భ నుండి దాని ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి మరట్వాడ, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా మనకు నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మే 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా కానీ లేదంటే 4 రోజుల తర్వాత కానీ కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రము, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతము, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన మెరుపులు పడతాయని, అలాగే బలమైన ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా వీటి ఫలితంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు అయితే కనుక వీస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు వీచే మండలాలను అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు లిస్ట్ అయితే విడుదల చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే ఆముదాల వలస, బూర్జా, హీరా మండలం, కంచిలి, నందిగాం, పాతపట్నం, సోంపేట, విజయనగరంకు సంబంధించి బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, అలాగే సంకతవీటి, తెర్లాం, వంగర, వీటితో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జిమ్మయ్య వలస, కొమరాడ, కురుపాం, పాంచిపేట, అలాగే పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలు, వీటితో పాటుగా 21 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.